అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. రోజు ముందుగా లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ నేర్చుకుందాం. లెజెండ్. లెజెండ్ అంటే మహానుభావుడు, ప్రఖ్యాత వ్యక్తి అని అర్థమండి. అంటే పురాణాలలో ఒక హీరో ఉంటారు కదా, మెయిన్ పాత్ర, వాళ్ళని లెజెండ్స్ అంటారు. లేదు అంటే ఏదైనా ఒక మంచి పని చేసి ఏదైనా అన్ని పొజిషన్లో కల్లా టాప్లో ఉన్న వాళ్ళని కూడా లెజెండ్ అంటారు. జానపద కథలలో ఒక పాత్ర అంటే ఎవరిదైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటుందో వాళ్ళని కూడా లెజెండ్ అంటారండి. సో ఇన్ని సందర్భాలలో మనం లెజెండ్ అని వాడచ్చు అన్నమాట. సో అర్థమైంది కదా లెజెండ్ అంటే. లెజెండ్ అనేది నౌన్ కింద వాడతామండి. సో మనం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్. ఎలాంటి నోరు తిరగనటువంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెథడ్ అంటారండి. ఆ విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో లెజెండ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. సో ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. లెస్ అండ్ లెజెండ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. సో అందుకని ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం బేసిక్ ఇంగ్లీష్లో లెజెండ్ని క్యాప్టెన్, క్యాప్షన్, సో కీ అని వాడుతూ ఉంటాము. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మనం లెజెండ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెట్ లెజెండ్. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ క్రికెట్ లెజెండ్ అంటే మనందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఒక ప్రఖ్యాత వ్యక్తి, బాగా పేరున్న వ్యక్తి అని తెలుసు కదా. సో అది అనమాట అర్థం. మీకు అర్థమైంది కదా లెజెండ్ గురించి. కమింగ్ టు ది టుడేస్ సబ్జెక్ట్. ఈరోజు నేర్చుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి మనం చేసే పనులని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా చెప్పాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి డిఫెండ్. ఎలా పలకాలి? డిఫెండ్ అని పలకాలి. తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. డిఫెండ్ అంటే రక్షించుకోవడం, ఏదైనా దాడి నుంచి తమని తాము రక్షించుకోవడం, లేదా ఎవరి కోసమైనా మనం ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ కోసం డిఫెండ్ చేయడం అంటే ఫైట్ చేయడం అన్నమాట, రక్షణ కల్పించడం కోసం. దానినే డిఫెండ్ అంటారండి. అంటే రక్షించడం, కాపాడడం, సమర్థించడం, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడడం కూడా డిఫెండ్ కిందకే వచ్చింది. డిఫెండ్ అనగానే ఒక్క ఫిజికల్ ఫైట్ అనే కాదు, గుర్తుపెట్టుకోండి. సో డిఫెండ్ అనేది వెర్బ్ అండి. సో ఇప్పుడు మనం అన్ని పనులు అంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవన్నీ కూడా వెర్బ్ కిందకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే టు ప్రొటెక్ట్ సంబడి ఆర్ దెమ్సెల్ఫ్ అంటే వాళ్ళని కాపాడుకోవడం కానీ ఎవరినైనా కాపాడడం కోసం చేసే ఫైట్ని డిఫెండ్ అంటాము. సో మనం సింపుల్గా ఈ వర్డ్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? బేసిక్ ఇంగ్లీష్లో ప్రొటెక్ట్, గర్డ్, సెక్యూర్, సపోర్ట్, అప్హోల్డ్ అని వాడుతూ ఉంటాం. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే డిఫెండ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంకు మెథడ్లో ఎలా పలుకుతాం? డిఫెండ్ అని పలుకుతాం. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, సోల్జర్స్ డిఫెండ్ అవర్ కంట్రీ. సోల్జర్స్ డిఫెండ్ అవర్ కంట్రీ అంటే సైనికులు మన దేశాన్ని రక్షిస్తారు. మనందరికీ తెలుసు వాళ్ళు రక్షించబట్టే మనం ఈరోజు హ్యాపీగా మన ఫ్యామిలీస్తో ఉంటున్నాము అన్న విషయం. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. అఫమ్. అఫమ్ అని పలకాలి. చాలామంది దీని ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నారు, కరెక్ట్ చేసుకుందాం. ఫిమ్ అని పలుకుతారు, ఫిమ్ కాదండి. ఎందుకంటే FIRM ఉంది కాబట్టి ఫిమ్ అంటారు, ఫిమ్ కాదండి, అఫమ్ అని పలకాలి. సో అఫమ్ అంటే ధృవీకరించడం. ఇంకా బాగా క్లియర్గా చెప్పాలి అంటే నిశ్చయంగా చెప్పడం, నిర్ధారించి చెప్పడం, నిజాన్ని ధ్రువపరచడం అని అర్థమండి. మనకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా విషయాన్ని అవును ఇది నిజమే అని స్పష్టంగా చెప్పడాన్నే అఫమ్ అంటారు. అంటే ఫార్మల్గా అవునండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరికైనా సీరియస్
ఇష్యూ అనుకోండి. అవునండి, నిజంగానే అతనిది ఫైనల్ స్టేజ్, మీరు డైజెస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటివన్నమాట. ఏదైనా సరే మొహం మీదే అవును ఇది నిజం అని ధృవీకరించడం ఫార్మల్గా. అర్థమైంది కదా. సో ఇది కూడా వెర్బ్ కిందకే వచ్చిద్దండి. మనం దీన్ని బేసిక్ ఇంగ్లీష్లో డిక్లేర్, స్టేట్, ప్రామిస్ అని వాడుతూ ఉంటాం. అది అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే అఫర్మ్ అని వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెదడులో ఎలా పలుకుతాం, ఆఫ్ ఫమ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ అఫర్మ్ ద న్యూస్. షీ అఫర్మ్ ద న్యూస్ అంటే ఈడీ వచ్చింది కాబట్టి ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్. ఆమె ఆ వార్త నిజమేనని ధృవీకరించింది అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమే అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, రెసిస్ట్. రెసిస్ట్ అంటే అదుపు చేయడం, అదుపు చేసుకోవడం, నిరోధించడం, ఎదిరించడం, వ్యతిరేకించడం అని అర్థం వస్తుందండి. సో మనం ఈ వర్డ్ ఎక్కువగా వాడుతూనే ఉంటాం. రెసిస్ట్ అంటే అదుపు చేయడం, కంట్రోల్ చేసుకోవడం అని వింటూ ఉంటాం కదా. సో అది అన్నమాట అర్థం. మనం జనరల్గా బేసిక్ ఇంగ్లీష్లో దీన్ని విత్ స్టాండ్, కంబ్యాట్, కౌంటర్, అపోజ్, ఫైట్ అని వాడుతూ ఉంటాం. అది అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎలాగా మాట్లాడతాం, రెసిస్ట్ అని చెప్పచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న 2-3 పదాలైనా ఖచ్చితంగా మీరు వాడుతూ ఉంటే బాగా మీకే వొకాబులరీయే కదండి, ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని చంకు మెదడులో రెసిస్ట్ అని పలుకుతామన్నమాట. అంటే చూసారు కదా, ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా పలకడానికి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ రెసిస్టెడ్ ద టెంప్టేషన్. షీ రెసిస్టెడ్ ద టెంప్టేషన్ అంటే ఆమె ఆ ఆకర్షణను అదుపు చేసుకుంది. టెంప్టేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా నచ్చిన ఫుడ్ దగ్గరికి వెళ్ళాము, డైట్లో ఉన్నాము, మనం లావు తగ్గాలి, మనం టెంప్ట్ అవుతాం అది చూడంగానే, అవునా. కానీ మనం ఏం చేయాలి, రెసిస్ట్ చేయాలి అంటే అదుపు చేసుకోవాలి, కంట్రోల్ చేసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ ఇదే అనమాట. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డిజర్వ్. ఎలా పలకాలి, డిజర్వ్ అని పలకాలి. డిజర్వ్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎక్కువగా యూజ్ చేసేవాడే. డిజర్వ్ అంటే అర్హత కలిగి ఉండడం, అంటే దానికి తగిన వాడు అంటూ ఉంటాం కదా మన వాడుక భాషలో, అదే అర్థం అన్నమాట. అంటే దానికి తగినవాడు అంటే అర్హత పొందినవాడు, అర్హత కలిగినవాడు, అర్హులు అని అర్థం అండి. డిజర్వ్ అంటే కూడా వెర్బేనండి. సో మనం సింపుల్ ఇంగ్లీష్లో ఏం వాడుతూ ఉంటాం ఈ ప్లేస్లో, ఎర్న్, మెరిట్, క్వాలిఫై, రేట్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో డిజర్వ్ అని వాడచ్చండి. గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైంది కదా డిజర్వ్ అంటే ఏంటి అనేది. దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా డిజర్వ్ అని ఈజీగా పలకొచ్చు అనమాట. సో స్పెల్లింగ్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దే డిజర్వ్ ద అవార్డ్. దే డిజర్వ్ ద అవార్డ్ అంటే వాళ్ళు ఆ అవార్డుకు అర్హులు, అంటే దానిని పొందడానికి వీళ్ళకి అర్హత ఉంది, అంత కష్టపడ్డారు అని అర్థం అన్నమాట. అందరికీ ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేదు, క్లియర్ అని అనుకుంటున్నాను ఈ పదాలన్నీ కూడా. ఈరోజు నేను ఇవ్వబోయే ఛాలెంజ్ సింక్. సింక్ అంటే అర్థం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ఈ పదాలన్నీ యూస్ఫుల్లే, నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లు ఉంటే మీకు కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అనేది ఛానల్లో ఒక మంచి అప్డేట్ వచ్చిద్దండి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.